ఆనాటి కాలంలో విశ్వం అల్లకల్లోలంగా ఉండగా ఆ శక్తి నుంచి స్తుతి, స్థితి, లయాలను పుట్టుకొచ్చాయి. మహాశక్తితో పాటు త్రిమూర్తులను సృష్టించింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల బ్రహ్మ సృష్టి యజ్ఞానికి ఆరంభించగా విష్ణువు పరిపాలనలో నిమగ్నమయ్యాడు. కానీ ధర్మరక్షకుడైన శివుడు ఆకాశం మధ్యలో నిలిచి తపస్సు చేస్తూ ఉండేవాడు. కానీ శివ పార్వత గృహంలో ఒక చిన్న దివ్యమైన రహస్యం వెలుగుతుంది. దేవి తన దివ్యమైన శక్తితో ఒక బిడ్డను సృష్టిస్తుంది. బిడ్డ గణేశుడు మూఢకాలు ఇష్టపడి దివ్యమైన జ్ఞాన రూప విజ్ఞానాలను తొలగించేవాడు. రోజు శివుడు గృహంలోకి రావాలని ప్రయత్నించగా గణేశుడు పార్వతీదేవి ఆజ్ఞ మేరకు ద్వారాన్ని ఆపేశాడు. అమ్మ విశ్రాంతి తీసుకుంటుంది, ఎవరు లోపలికి వెళ్ళకూడదు అని గంభీరంగా అన్నాడు. కోపంతో నేను ఈ లోకానికి అధిపతి, నన్ను అడ్డుకుంటావా అని ప్రశ్నించాడు. సమరం మొదలైంది. చివరికి శివుడు తన త్రిశూలంతో గణేశుని తల నరికివేశాడు. దేవి ఆవేదనతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. తన తప్పును గ్రహించి గణేశుకి ఏనుగు తల అమర్చి తిరిగి ప్రాణం పోస్తాడు. అప్పటి నుంచి గణేశు విశ్వేశ్వర గణపతి వినాయకుడు అని ప్రపంచానికి తెలియజేస్తాడు. ఒక రోజు కార్తికేయ మరియు గణేశుడు ఎవరు గొప్పవారని గొడవ వస్తుంది. ఇతర మహర్షి ఒక శ్రేష్టమైన పరీక్ష పెడతాడు. 3 లోకాలను చుట్టుకొని మొదటగా వచ్చిన వాడే విజేతగా ప్రకటిస్తాడు. కానీ గణేశుడు తన తల్లిదండ్రుల చుట్టూ తిరిగి తన తల్లిదండ్రులు నాకు 3 లోకాలని చెప్పాడు. ఆ జ్ఞానానికి ఆశ్చర్యపోయిన దేవతలు గణేశునికి విజేతగా ప్రకటించారు. మహాభారతాన్ని రాయడానికి ఒక యోధుడు కావాలి. అప్పుడు నారద మహర్షి గణేశుని ఆశ్రమించాడు. కానీ గణేశుడు ఒక షరతు పెడతాడు. నువ్వు ఆపకుండా చెప్పాలి, నేను ఆగకుండా రాస్తాను. వ్యాసుడు జ్ఞానంతో కొన్ని కఠినమైన శోభనలను చెప్పి ఆలోచించేలోపు విరామం తీసుకున్నాడు. మొత్తం మహాభారతాన్ని గణపతి తన దివ్య దంతాలతో రాయడం జరిగింది.